బాగుంది. యాక్టింగ్ అయితే ఓవరాల్లీ సూర్య గారి యాక్టింగ్ గురించి తెలిసిందే. చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ ఓకే గుడ్. మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఈ వరకు కూడా మదర్ గుర్తు లేకుండా ఎవరికి ఉండదు. మీరు ఎమోషనల్ అయ్యారా? చాలా 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 బాగుంది. అసలు అసలు లేకుండా ఎంత అంటే చాలా సూర్య గారు ఎలా అనిపించారు? చాలా సూర్య సూపర్ సూపర్ ఎక్సలెంట్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరూ ఇంటిల్లి పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ మూవీ. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా సంతోషంగా రావచ్చు. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడొచ్చు. ఈ మూవీ చూడడం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. సూర్య గారికి ఆమెకి నడిచే బ్యాంటర్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సూర్య యాక్టింగ్ మనకి లేయర్డ్ యాక్టింగ్ కనిపిస్తుంది. అతను ప్రతి దానిలో కూడా మల్టిపుల్ ఎమోషన్స్ చూపిస్తాడు. సో విశ్వనాథన్ సన్స్ సూర్య గారి పెర్ఫార్మెన్స్ నిజంగా ఆసమ్ ఉంది. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది. ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డాన్స్ ఉంది, కేక ఇచ్చి పడేసింది. ఈ భాస్కర్ తర్వాత మళ్ళీ ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి. ఎమోషనల్గా ఏడిపించేశారు. టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు. మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి. తీస్తుంది భయ్యా సినిమా మాత్రం మళ్ళీ మనకి పాత డైలు గుర్తొస్తుంది. ఒకసారి మనకి బి గోపాల్ గారు ఎట్లా బి గోపాల్ అని పోల్చినప్పుడు బోయబరం చూస్తాం మనం. అట్లాగే మనం త్రివిక్రమ సినిమా చాలా లేట్ అయిన తర్వాత మరొక త్రివిక్రమ వచ్చిందన్నమాట మనకి. ఈయన సేమ్ త్రివిక్రమ మరి ఎట్లా రాస్తుంటారు కథలు, చిన్న చిన్న డైలాగ్ ఎలా రాస్తుంటారు. ఈ సినిమాలో కూడా సేమ్ అన్న ఏమున్నాయన్న డైలాగులు, పంచుడే చిన్న చిన్న డైలాగులు క్లాస్గా పోతున్న సినిమా మాత్రం.